హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. గుడ్ మార్నింగ్ అండి. కొంచెం నీరసంగా ఉండడం వల్ల పెద్దగా ఏమీ సూట్ చేయలేదు. ఓన్లీ యాజ్ యూజువల్ రొటీన్నే. కాకపోతే నేను మంచి పికిల్ ఒకటి పెట్టానండి. అది ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ సీజన్లో మంచిగా వస్తాయి అవి. అయితే చాలా బాగుందండి. నేను ఎప్పుడైనా పండు కాయలతో పెట్టేదాన్ని, కానీ ఈసారి పచ్చికాయలతో ట్రై చేశాను. సూపర్గా ఉందండి. క్రంచీ క్రంచీగా. ఇదైతే బయట పెడితే ఒక 4-5 రోజులు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10-15 రోజులు ఉంటుంది. అంత టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. వీడియో క్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేంటనేది మీకే తెలుస్తుంది. చెప్పడం కన్నా చూస్తేనే బాగుంటుంది కదా. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. కొంచెం మంది పాడైపోతుందేమో, వాటరు ఉంటుంది కదా అందులోనూ, అలా ఎలా అనుకుంటారు. కానీ అలా ఏం జరగదండి. మనం న్యాచురల్గా మనం వేయవలసినవన్నీ కరెక్ట్గా వేస్తే టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. నాకు తెలిసి చక్కగా పుల్ల పుల్లగా తినడానికి కొంచెం గాను నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని 2 ముక్కలు వేసుకుని అలాగ అన్నంలో నంచుకుని తింటే ఉంటుంది నా సామిరంగా. సూపర్ టేస్ట్ అండి. అసలు ఒంట్లో బాగాలేదు, గొంతుకు రంప దగ్గు అలా ఉంది. కానీ మన వీడియో కోసం చూస్తారు కదా, కంపల్సరిగా పెట్టాలని నేను పెద్ద వంట రెసిపీ అయితే ఏమీ షూట్ చేయలేదు. ఒక పికిల్స్ ఒకటే షూట్ చేశాను. అదైనా బాగుంది టేస్ట్. మన వాళ్ళకి కూడా తెలియాలి, ఒకసారి మన వాళ్ళు కూడా పెట్టుకుని చూడాలనే ఉద్దేశంతో చేశాను. తర్వాత టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా కొన్ని గిన్నెలు ఉన్నాయండి, పిండి గిన్నెలు. అవి తోమేసుకున్నాం అనుకోండి, చక్కగా సింక్ అనేది కొంచెం ఖాళీ అయిపోతుంది. రాత్రి కూడా కొద్దిగా ఉన్నాయి. రాత్రి కూడా తోమలేదు నీరసంగా ఉండి. అవి ఇవి ఉన్నాయి కదా, ఒకసారి తోమేసుకుంటే మనకి సింక్ క్లియర్ చేసేసామనుకో వంట చేసుకోవచ్చు కదా అని ఆ రోజు ఏదో చేశాను. వంట అనేది ఏమీ ఇది చేయలేదు. సర్లే, పికిల్స్ మంచి టేస్ట్ ఉంది. చాలా బాగుందండి. బట్టలు ఒకటి ఆరేసాను, ప్యాంట్లు అవి వేసానండి. బాగానే 2 రోజులు బట్టలు ఉండిపోయినాయి అలాగా. అందుకుని అవన్నీ క్లియర్ చేద్దాం కదా అని అనుకున్నాను. తర్వాత టీ ఒకటి పెట్టుకున్నాను. టిఫిన్ చేశాను కదా, మళ్ళీ టీ పెట్టుకుని చక్కగా కొంచెం అల్లం వేసుకుంటున్నానండి. గొంతు పోలేదు కదా, గొంతుకు కొంచెం క్లియర్ అవుతుంది అల్లంతో తాగితేనే. ఈ వింటర్ సీజన్ కొంచెం అల్లం వేసుకుంటే బాగుంటుంది కదా అని అల్లం వేసుకుని చక్కగా మరగపెట్టుకుని అయితే నేను ఎక్కువ శాతం అల్లమే వేసుకుంటున్నానండి. ఇలా మధ్య మధ్యలో అలా అంటున్నానని ఏమనుకోవద్దు. కొంచెం గొంతు అయితే బాగాలేదు. ఈ అల్లం టీ తాగితే కొంచెం మనకి ఫ్రెష్గా అనిపించి మనకి కొంచెం గొంతు అయితే బాగుంటుంది. తర్వాత జున్ను కూడా చేశానండి. ఏముంది, జున్ను పాలు 1/2 లీటర్ పాలకి లీటర్ మామూలు పాలు పోసి చక్కగా బెల్లం సరిపడగా, మిరియాలు, యాలకులు, సొంటి వేసుకుని చక్కగా పొడి చేసి వేసుకుని నేను జున్ను అయితే రెడీ చేశానండి. తర్వాత బట్టలు ఉన్నాయి కదా, అవి కూడా ఎండిపోయినాయి, తీసేసుకుంటున్నాను. ఇవి కూడా తీసేసిన తర్వాత చక్కగా మనం పికిల్ అనేది చూపిస్తాను మీకు, ఎలా పెడతాను ఏంటనేది. కొన్ని ఆరినాయండి, కొన్ని ఆరలేదు. ఆరలేనివి సర్లే తర్వాత తీద్దాం కదా అనేసి అనుకున్నాను. కానీ మళ్ళీ కాకులు అవి వచ్చేసి రెట్లు అవి వేసేస్తాయి కదా అని తెచ్చేస్తున్నాను. అయితే నేను ఈరోజు కొన్ని ఐటమ్స్ కొనడానికి వెళ్ళానండి. నాకు పచ్చి టమాటాలు కనిపించినవి. చూసారు కదా, చిన్ని రేక్కాయ అంత చింతపండు అండి అది. నేను 1/2 కేజీ టమాటా తీసుకున్నాను. 1/2 కేజీ టమాటా పచ్చివి అనమాట. పచ్చిగా గట్టిగా ఉండాలి. మీకు వీలైతే ఇంకా పచ్చిగా ఉన్నాయి తీసుకోండి. నాకు ఇంక ఇవే దొరికినవి. అయితే క్రంచీగా కసమని అంటాయండి మొక్కలు ఇవి, అంత బాగుంటాయి. 2 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇందులో ఎల్లుల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. కొంచెం సగం మెంతిపిండి, సగం ఆవుపిండి, ఉప్పు, కారం, నూనె, వెల్లుల్లిపాయలు, చింతపండు, ఇంతకు మించి వేరే ఏం అవసరం లేదండి.
అయితే వీటికి ముచ్చుకులు ఉంటాయి కదండి మధ్యలోను, ఆ ముచ్చుకులు తీసేసి చక్కగా ముక్క అనేది ఒక 6 ముక్కలు, బద్ద 6 ముక్కలు, కాయ పెద్దది కాబట్టి బద్ద 6 ముక్కలు, లేదంటే 4 ముక్కలు అలాగా మన సైజు తినేదాన్ని బట్టి సైజు చిన్న చిన్నగా కోసుకుంటే బాగుంటాయండి. అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటాయి. ఇవన్నీ చక్కగా మనం తొడుములు తీసేసి ముక్కలు అనేవి కోసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చింతపండు అడిగిన వేసేయాలండి. అడిగిన వేసేసి ఒక రేగిపండు అంతా 1/2 కేజీ టమాటాలకి, తర్వాత ముక్కలన్నీ వేసుకోవాలండి. పైన హాఫ్ స్పూను మెంతిపిండి, హాఫ్ స్పూను ఆవుపిండి, ఫుల్ స్పూను ఉప్పు, స్పూనున్నర కారము. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. 2 ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా క్రష్ చేసి తెచ్చుకున్నాను. నూనె అనేది ఒక బౌల్ తీసుకున్నాను, అంటే ఒక 100 గ్రాములు అలా ఉంటుంది, చూసుకుని పోసుకుంటాను నేను. 1/2 కేజీ కదా తీసుకున్నది. ఇవన్నీ వేసేసి చింతపండు అనేది టమాటాలో వచ్చిన వాటర్తో చక్కగా నాని గుజ్జులా తయారవుతుందండి మెత్తగానే. ఓన్లీ టమాటాల పులుపే మనకి పులుపు సరిపోదు, అందుకని నేను కొంచెం చింతపండు వేసాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. మాకైతే పులుపు ఈ టమాటాలో పులుపు వేరేగా ఉంటుంది కదండి, పులుపు సరిపోదు. ఒకసారి వేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం, ఫ్రెండ్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది మాత్రం కంపల్సరీగా టమాటాల కాలంలో పెట్టుకుని చూడవలసిన రెసిపీ అండి. ఆవకాయ అందరం పెట్టుకుంటూ వస్తామాను, కానీ ఇలా పచ్చి టమాటాలు మీకు బజార్కి వెళ్ళినప్పుడు దొరికినప్పుడు తెచ్చుకుని కంపల్సరీగా పెట్టుకుని నా కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి. టేస్ట్ అంతా వేరే లెవెల్ నెక్స్ట్లో ఉందండి. అంత బాగుందండి. చక్కగా టిఫిన్లోకైనా, రైస్లోకైనా, దేంట్లోకి చపాతీకైనా, దేనికైనా బాగుంటుంది. ఇంక ఈరోజు వీడియో ఇంతేనండి. బాయ్ బాయ్.